ప్రస్తుతం దేశంలో టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది మరింత అభివృద్ధి చెందింది. నేడు అంతా పోటీ ప్రపంచం కావడంతో అందరూ లేటెస్ట్ టెక్నాలజీనే ఫాలో అవుతూ ఉన్నారు. అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని శాసిస్తోంది. కాగా ఇది సరికొత్త ఆవిష్కరణతో చాట్ జీపీటీ అనే టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బడా టెక్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే టాప్ సంస్థలైనటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలైన దిగ్గజ సంస్థలన్నీ చాట్ జీపీటీపై పెట్టుబడులు పెట్టి వాటి సేవలను అందిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రంగంలోకి దేశీయ టెలికాం సంస్థ జియో కూడా అడుగు పెట్టబోతోంది. ప్రముఖ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థల చైర్మన్ ఆకాష్ అంబానీ తాజాగా కీలక ప్రకటన చేశారు. దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయినటువంటి జియో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగు పెట్టబోతోందని ఆయన తెలిపారు. కాగా గతేడాది డిసెంబర్ 27వ తేదీన ముంబైలో ప్రారంభమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ టెక్ ఫెస్ట్లో ఆకాష్ అంబానీ పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఆకాష్ మాట్లాడుతూ జియో ఐఐటి ముంబైతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ప్రారంభించేందుకు కృషి చేస్తోందని, అందుకు దానికి భారత్ జీపీటీ అనే పేరు పెట్టినట్లు ఆకాష్ అధికారికంగా ప్రకటించారు. అలాగే టీవీలకు ఆపరేటింగ్ సిస్టమ్ను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక కంపెనీకి ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ ఎంతో ముఖ్యమని, అలాగే జియో 2.0పై ఇప్పటికే పనులు ప్రారంభించామని ఆకాష్ పేర్కొన్నారు. అలాగే వచ్చే దశాబ్దం నాటికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ నిర్వహిస్తామని తెలిపారు. మీడియా, స్పేస్, కామర్స్, కమ్యూనికేషన్ల రంగంలోనూ ఉత్పత్తులు, సర్వీసులను ఆవిష్కరిస్తామన్నారు. అలాగే రిలయన్స్తో ఐఐటి ముంబై 2014 నుంచి వివిధ కార్యక్రమాల రూపకల్పనలో భాగస్వామిగా ఉంది. కాగా కృత్రిమ మీద విస్తృత సామర్థ్యం సహకారంతో సృజనాత్మకత, వైవిధ్యపూరిత ఉత్పత్తులు, సేవలను అందించడంలో ఈ రెండు ప్రధాన లక్ష్యంగా కలిసి పనిచేస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ విభాగం రిలయన్స్ జియో సహకారంతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఐఐటి ముంబైలోని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీటీ సొల్యూషన్స్ పై అన్ని రంగాల కోసం భారత్ జీపీటీని అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తోంది. మరి జియో జీపీటీ రంగంలో అడుగు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.